శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్ కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 17వ తేదీన దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు పెద్ద గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు. అంటే ఏ అంశం కారణంగా మీరు గుణపాఠాన్ని నేర్చుకోబోతున్నారు, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక బంధాలకి, అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి వారు 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకాన్ని గనక మనం గమనిస్తే సమస్యలు అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా ముందుకు సాగినట్లయితే కనుక అత్యున్నత శిఖరాలను ఈ యొక్క కుంభరాశి వారు అధిరోహించగలుగుతారు. అయితే కుంభరాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల, విశాలమైనటువంటి వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క దినఫలాలు జనవరి 17వ తేదీన 2025వ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కనుక ఒక విషయంలో పెద్ద గుణపాఠాన్ని అయితే నేర్చుకోబోతున్నారు. చాలా కాలంగా కొంతమంది వ్యక్తులను నమ్ముతూ మీరు మోసపోతూ వస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఒక సూచన కూడా కనిపిస్తుంది. అంటే వారి వల్ల మీకు కీడు జరుగుతుందని తెలిసినా వారితో సాన్నిహిత్యాన్ని మాత్రం మీరు వదిలిపెట్టరు. అలాగే వారి వల్ల మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయని తెలిసినా కానీ వారితో సహవాసాన్ని మాత్రం మీరు వదిలిపెట్టడం లేదు. వారిని గుడ్డిగా నమ్ముతున్నారు, వారితో స్నేహం చేస్తున్నారు. వారి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. మీరు చెడు అలవాట్లకు కూడా బానిస అవుతున్నారు. అయినప్పటికీ ఈ విషయాన్ని మీరు గమనించుకోలేకపోతున్నారు. గుర్తించినా కానీ వారి యొక్క సాన్నిహిత్యాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుణపాఠం అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అయితే ఇన్ని రోజులు వారిని గుడ్డిగా నమ్ముతూ వస్తున్నారు కాబట్టి ఈ రోజు వారి వల్ల మీరు ఒక ప్రమాదంలోకి నెట్టబడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు వారిని ఏ విధంగా గుడ్డిగా నమ్ముతున్నారో మీకు మీరుగా రియలైజ్ అవుతారు. చక్కటి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. అలాగే వారికి మీపైన ఎంత కుళ్ళు, అలాగే ఎంత అసూయ ఉందో ఈ రోజు జరిగినటువంటి సంఘటన ద్వారా మీకు అర్థమైపోతుంది. దీనివల్ల మీరు గుణపాఠాన్ని నేర్చుకుంటారు. ఇన్ని రోజులు మీ కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కానీ వారితో సహవాసాన్ని వదులుకోలేకపోయారు. భగవంతుడు మీకు ఈ రోజు చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అని గమనించి మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది. ఎవరితో పడితో వారితో సాన్నిహిత్యం చేస్తే, ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే, ఎవరి కోసమైనా సరే కుటుంబ సభ్యులను దూరం పెడితే
దాని తాలూకా ప్రభావం భవిష్యత్తులో మిమ్మల్ని కఠినంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి భగవంతుడు మీకు ఒక చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరో, ఇన్ని రోజులు మీరు ఎందుకు గమనించుకోకుండా గుడ్డిగా నమ్మారు అనే విషయం గురించి మీకైతే ఒక గుణపాఠం అయితే వస్తుంది. దీని ద్వారా ఇక ముందైనా సరే మీరు గుణపాఠాన్ని నేర్చుకొని ఎవరితో సఖ్యతగా ఉండాలో, ఎవరితో స్నేహం చేయకూడదో అనే విషయంపై క్లారిటీతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అప్పుడే భవిష్యత్తులో మున్ముందు మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక అన్ని విషయాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఒక పనిని మధ్యలో వదిలేశారు. ఆ పని పూర్తి చేయడంలో కొన్ని అడ్డంకులు మీకు వస్తున్నాయి. అటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు కూడా దినఫలాల ప్రకారం ఆ రిజల్ట్స్లో సక్సెస్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే మిగిలిన భార్యాభర్తల విషయాలు కానీ అన్యోన్యత గురించి కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు అన్యోన్యత అలాగే కుటుంబ బంధాల్లో బలం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.